యువత మత్తు పదార్థాలకు లోనే తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దంటూ మైదకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ బద్వేల్ సీఐ లింగప్పలు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫంక్షన్ హాల్లో కళాశాల యువతి యువకులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. జిల్లా పోలీసు యంత్రాంగం వారితో యువత మేల్కు అంటూ కళ జాగృతి బృందంతో యువత మత్తు పదార్థాలకు ఎలా బానిసవుతున్నారు, ఎలా తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు అన్న విషయాన్ని కూలంకషంగా కళ్ళకు కట్టినట్లుగా పోలీసు కళ జాగృతి నాటక యువతకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అంటూ సూచించారు. ఇంటర్ నుండే విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి, కానీ చెడు సావాసాలు చెడు వ్యసనాలకు లోను కాకూడదని ఇష్టపడి చదివి తమ ఉన్నత శిఖరాలకు ఈ దశలోని బాటలు వేసుకోవాలంటూ సూచించారు. ఏ దాంట్లోనైనా ఏ స్కిట్లోనైనా కానీ సరే, లేకపోతే ఏదైనా డాక్యుమెంటరీ కానీ ఏ సినిమాలోనైనా కానీ సరే ఫస్ట్ చెడు ఎలా ఉంటుందో చూపించి తర్వాత మంచి అనేది చూస్తారు. మనకి మంచి అనేటువంటి లాస్ట్లో వస్తుంది కాబట్టి మనం కూడా లాస్ట్లోనే తీసుకుంటాం. అది కాదు కరెక్ట్. అలా మంచి ఏదైతే ఉంటుందో దాన్ని ముందు తీసుకోండి, చెడు అన్నటువంటి దాని దగ్గరికి రాదు. ఇంకోటి అందుకోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా లింగప్ప ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి, తర్వాత అడుగుతానే కనుక ప్రతిసారి కూడా మా ఏ కార్యక్రమాన్నైనా కానీ సరే తమ కాలేజీలో అంటే ఈ డిగ్రీ కాలేజీలోనూ నిర్వహించడానికి అవకాశం ఇస్తున్నటువంటి మన సాయి గారికి, తర్వాత ఉత్తమ్ గారికి, తర్వాత మేము ఎంతసేపు కూర్చోబెట్టినా ఓపిక కూర్చుంటున్నటువంటి మీకు కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అన్నా కదా సార్, ప్రతిసారి వచ్చేసి నాకే ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి అన్నటువంటిది కాదు. ఎందుకంటే మీ కాలేజీలో నుంచి మాకు చాలా వరకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే మేము చాలా శివరాత్రి టైంలో కానీ, మన దసరా టైంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ స్టూడెంట్ కానీ వాళ్ళ కోఆపరేషన్ కానీ, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కానీ ఇక్కడ మనకి చాలా హై లెవెల్లో ఉంటుంది. నేను చెప్తున్నాను, మా వాళ్ళు తక్కువ ఉన్నా కానీ మా బడ్జెట్లో సిఏ గారు చెప్తారు, ఆ సబ్ డివిజన్ అంతా కూడా మాకు ఎక్కువ బందోబస్తు ఇవ్వండి సార్ అని చెప్పేసినప్పుడు నేను చెప్పే ఒకే మాట, మీకు నాకు డిగ్రీ కాలేజ్ ఉంది, అక్కడ నుంచి మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళు సేవా తీసుకోవడం వాళ్ళకి చాలా బాగుంది, వాళ్ళు ఖచ్చితంగా మనకు అంటే నేను చూశాను మీకు మీ కాలేజీ ఈ సందర్భంగా ఖచ్చితంగా మేము వాళ్ళు అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఉంది. నేను మల్లంకొండకు చాలామంది పోయినారు, ఐ థింక్ ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు, కానీ ఎంతమంది వెళ్ళారప్పుడు 60 మెంబర్స్ పోయినారు. అంటే అక్కడ ఒక్కసారి మనం వెళ్తే మళ్ళీ రావడం అన్నటువంటిది మరుసటి రోజు అంతా కంప్లీట్ చేసుకొని రావాలి. ఒక నైట్ అంతా కూడా దాదాపు 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ కొండలో నడుచుకుంటూ పోయి అక్కడ డ్యూటీ చేశారని చెప్పేసి అంటే మీ యొక్క ఇక్కడ స్టూడెంట్స్కి అలాంటి వర్క్ చేశారు. అట్లాగనే మనకి లంకమల దాంట్లో కూడా టెంపుల్లో కూడా మనకి నైట్ అంతా కూడా వర్క్ చేశారు. సో మీ అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, ఈ కాలేజీ అన్నటువంటిది మాకెంత ప్రయారిటీనో. మేము మీ దగ్గరికి వచ్చి ఏ కార్యక్రమం చేయించినా కానీ ఇదే రేంజ్లోనూ మీరు సక్సెస్ చేస్తున్నారు కాబట్టి మేము మీ కాలేజీ దగ్గరికి వస్తున్నాము. ఇంకోటి ఎందుకు చెప్తున్నాము అని చెప్పేసి అంటే ప్రతి విషయంలో కూడా మీ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అలాగనే ఉంది. అట్లాగనే ఇక్కడ మీకు చెప్పిన ఏ విషయమైనా కానీ సరే మీ ఒక్కరి దగ్గరనే కాకుండా ఒక 10 మందికి వెళ్తుంది అన్నటువంటిది మా యొక్క ఈ ఉద్దేశం. అంటే ఇక్కడ చెప్పినట్టు ఏదున్నా కానీ నేను ఒక్కరినే తీసుకుంటా, చాలు నేను ఒక్కరినే బాగుంటా అన్నటువంటిది కరెక్ట్, అది కాదు. మీరు ఇంకొక 10 మంది ఎవరైతే ఇక్కడ రాకుండా ఉంటారో, లేకుంటే మన కళ్ళకు జరుగుతుండేది కనపడుతుంటారో, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది, ఇది మీరు చేసే పద్ధతి ఇది కాదు అన్నటువంటి చెప్పడము, మీకు మీకు ఒకరికి చెప్తే మీరు ఇంకొక 10 మందికి ఆ విషయాన్ని తెలియజేస్తారన్నటువంటి ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. అయితే మీకు ఎంతమందికి దీంట్లో పాజిటివ్గా అర్థమైంది, అయిందా లేదా? అంటే ఇది మీకు ఉపయోగకరమా కాదా అన్నటువంటి నేను అడుగుతుండే. లాస్ట్లో ఏదో ఊరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు కానీ ఏ రకమైనటువంటి రెస్పాన్స్ లేదు. అరే బాబు, క్లాస్లో బ్యాక్ బెంచ్, ఇక్కడ కూడా బ్యాక్ బెంచ్ అయితే ఎలా? మీ దగ్గర నుంచే రెస్పాన్స్ కావాలా? మీకు తెలుసో లేదో, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అంటే అంత ఆసమాసి కాదు, ఎప్పుడూ టాప్లో ఉంటారు. కైండ్ ఇన్ఫర్మేషన్ నేను కూడా బ్యాక్లో కూర్చునేవాడిని.
కూడా ఉండొద్దండి. సో దట్ మీ దగ్గర నుంచి కూడా మంచి పొటెన్షియల్ ఉంటుంది, మీరు మంచిగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనం చేసినటువంటి స్కిట్లో ఇప్పుడు చేసినటువంటి ప్రోగ్రాంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే కనుక చెడు అన్నటువంటిది ఉందో దాన్ని మీరు ఎంత పోకోకుండా ఉంటారో అది జరుగుతుంటే అరికట్టడానికి కూడా మీ ప్రయత్నం కానీ అంతే ఉండాలి. అంటే మీరు పోయి ఏదో సినిమాల్లో పోయి నేను పోయి చేస్తామని చెప్పండి కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. నాటికలు పాటలు పాడిన వారంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రైవేట్ పర్సన్స్ కాదు, కేవలము స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క డ్రగ్స్ అనే మహమ్మారి నుండి బయటపడేయాలనే ఉద్దేశంతో అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా చూసింటారు, ఈ నాటకం అనేది మీకు కళ్ళ కట్టినట్లు కనిపించింది. ఎవరో చెప్తే వినేది కాదు, సినిమాలో చూస్తే నేర్చుకునేది కాదు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మీరు తెలుసుకొని ఏదైతే డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు వీటన్నిటికీ అలవాటు పడకుండా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విజయ్ గారు మరియు నాగేంద్ర వాళ్ళందరూ కూడా మీకు క్లుప్తంగా వివరించారు. ఎక్కడ యాక్సిడెంట్స్ జరిగినా కూడా ఎక్కువ శాతము మత్తులో ఉండి జరిగిన యాక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి యువత మీరందరూ కూడా కాలేజీకి వచ్చేటప్పుడు మీ యొక్క బైకుల్లో వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తేనే మీ యొక్క ప్రాణాలకు సేఫ్ ఉంటుంది. మీ యొక్క జన్మించిన తల్లిదండ్రులు కూడా ఉండిపోదు అనేది ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను రాయచూరులో చిత్తూరు జిల్లాలో పనిచేసేటప్పుడు ఒక అబ్బాయి 10th క్లాస్ అతను బస్సుకు అడుగు పోవడానికి ఉంది, కానీ వేరే వాళ్ళని చూసి నాకు బండి కొని వాళ్ళంటే వాళ్ళ తల్లిదండ్రులు అప్పు చేసి బండి కొనిచ్చారు. సాయంత్రం ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు ఆ ఓవర్ స్పీడ్లో ముందు ట్యాక్టర్కి కొట్టేసి స్పాట్లో చనిపోయాడు. ఆ తల్లిదండ్రులు ఒకటే కొడుకు, కూతుర్లు కానీ ఇంకా చిన్న కొడుకుని ఎవరు లేరు. ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. కాబట్టి మీరు బైక్ నడపడం తప్పనట్లేదు, కాకపోతే దానికి తగ్గట్టు మీరు హెల్మెట్ వేసుకోవాలి. తర్వాత రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ పరిధిలో నేను వచ్చేటప్పుడు చూస్తున్నా, ఖచ్చితంగా వారానికి 2, 3 లేదా 4 మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి. ఈ వయసులో మీరు చేస్తున్నటువంటి చిన్న పొరపాట్ల వల్ల మీ తల్లిదండ్రులకు తర్వాత మీ యొక్క జీవితాలు కూడా నాశనమయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే లాస్ట్గా మా పిల్లలు మేము కాలేజీకి పంపించాము, స్కూల్కి పంపించాము, ఇంటికాడే పెట్టేస్తామని చెప్తున్నారు. కాబట్టి మీ యొక్క లైఫ్ అనేది, మీ యొక్క జీవితం అనేది అందరితోనే ఆగిపోతుంది. ఈ మధ్యలో కొద్దిగా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఆటో డ్రైవర్ యొక్క కూతురు గ్రూప్ 1 ఆఫీసర్ డిఎస్పీగా సెలెక్ట్ అయింది. అందరూ చూసారా లేదా? కాబట్టి చదువు అనేది ఒక డబ్బున్న వాళ్ళకే కాదు, డబ్బు లేని వాళ్ళకి కూడా చదువు అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రయత్నం అనేది చాలా హార్ట్ఫుల్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీరు చదివితే మా స్థానంలో మీరు కూడా ఉంటారు, మా డిఎస్పీ స్థానంలో మీరు కూడా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళు ఏ ఉద్దేశంతో మిమ్మల్ని కాలేజీలో పంపిస్తున్నారో దాన్ని గ్రహించి మీ యొక్క తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చి మీ జీవితాలను మీరు చక్కదిద్దుకుంటారనే ఒక ఆశతో మీకు తెలియపరుస్తున్నాము. చాలామంది కూడా మీకు ఈ యొక్క డ్రగ్స్ గురించి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా దానికి అలవాటు పడితే పోలీసులు జరిగిన తర్వాత మనం ఏ విధంగా జైలు పాలవుతారనేది కూడా చూపించాము. తర్వాత ఏ విషయంలో అయినా కూడా మీరు ఏదైనా పోలీసు దాంట్లో ఎఫ్ఐఆర్లో మీరు ఇంక్లూడ్ అయినారనుకో మీ యొక్క చదువులు కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి ఈ ప్రజెంట్ డేస్లో ఏదైనా ఒక సెక్యూరిటీ గార్డు, ప్రైవేట్ సెక్టర్లో సెక్యూరిటీ గార్డు కావాలన్నా కూడా పోలీసు యొక్క వెరిఫికేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉంటుంది. అంటే అతని ప్రవర్తన పైన ఇతను మంచివాడా లేకపోతే పైన ఏమైనా కేసులు ఉన్నాయా అని అడుగుతున్నారు. మేము ఇస్తే కానీ మిమ్మల్ని జాబ్లో చేర్చుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మిడిల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మీరు బాధ్యతగా మీరు తీసుకొని మీ యొక్క గమ్యాన్ని మీరు చేరాలంటే కళలు కనడము, కళలు సహకారం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కాకుండా పోతే కళలు కనడమే ఉంటుంది కానీ సహకారం అనేది ఉండదు. కాబట్టి మాకు చూసినటువంటి వెంటనే మా డిఎస్పీ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినందుకు, తర్వాత పరిణామాలు ఏ విధంగా ఆకట్టుకోబడతారు, ఏ విధంగా ఎటువంటి దుష్పరిణామాలకు వెళ్తారు, మళ్ళీ దాన్ని బయటికి రావాలంటే మన తల్లిదండ్రులు పడే ఆవేదన, మనం పడే కష్టానంతా చక్కగా చూపించిన ఈ కళా బృందానికి మా కళాశాల తరఫున, మా కళాశాల మేనేజ్మెంట్ అధ్యాపకేతర విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. విద్యార్థులు గమనించాల్సింది ఒకటే, చాలా మంచి నాటిక
చేస్తున్నందుకు ఈరోజు ఈ మంచి అవకాశం ద్వారా